సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేస్తోంది భారత్. ఓవైపు ఉగ్రవాదుల కదలికలు, మరోవైపు డ్రోన్ల మోహరింపులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో భద్రతపై మరింత ఫోకస్ పెట్టింది. దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టంగా మార్చేందుకు త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. శత్రు దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ చర్యలను వేగవంతం చేసింది. దేశ సరిహద్దుల్లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలతో ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. శత్రు దేశాలతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ముందుగానే వాటిని గుర్తించేందుకు నిఘా వ్యవస్థను సైతం పటిష్టం చేస్తోంది. శత్రు దేశాల సైన్యం చొరబాటుకు యత్నించడం, ఉగ్రవాదుల కదలికలతో పొంచి ఉన్న ప్రమాదాలను ముందుగానే గుర్తించి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు దేశ రక్షణ రంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటోంది. ఇటీవలే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్కు చెందిన డ్రోన్లు మోహరించడంతో భారత్ కూడా అప్రమత్తమైంది. భారత్కు పొరుగున ఉన్న శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్తో నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాల్లో డ్రోన్ల అనుమానాస్పద కదలికలు భద్రతా బలగాలకు సవాల్ విసురుతున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల గుండా ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తుండడం వంటివి ఆందోళనలు రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆధునిక కాలంలో డ్రోన్ల ముప్పు మరింత పెరగనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి DRDO, ఇతర రక్షణ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో సరిహద్దులతో దేశ సరిహద్దులను శత్రు దుర్వేద్యంగా చేసేందుకు కొనసాగుతున్న సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ పురోగతిలో ఉందని వెల్లడించారు. ఉత్తరాది సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంను దేశంలోని అన్ని సరిహద్దు పల్లెలకు అమలు చేయనున్నామని తెలిపారు. దాదాపు 3000 గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని, సరిహద్దులో ఇప్పటికే 1812 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో పాటు 573 కొత్త బార్డర్ పోస్టులను సృష్టించామని అమిత్ షా తెలిపారు. పాకిస్తాన్తో భారత సరిహద్దుల్లో 2023లో సుమారు 110 డ్రోన్ల కూల్చివేత లేదా స్వాధీనం చేసుకున్న ఘటనలు నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ సంఖ్య 260 దాటింది. చాలా వరకు డ్రోన్లు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను మోసుకెడుతున్నట్లు బలగాలు గుర్తించాయి. పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో ఈ ఘటనలు వెలుగు చూశాయి. ఇదిలా ఉండగా దాదాపు 2.65 లక్షల మంది సిబ్బందితో కూడిన సరిహద్దు భద్రతా దళం 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది. ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో 6386 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో BSF సిబ్బంది పహారా కాస్తుంటారు. ఇటీవలి కాలంలో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం, డ్రోన్ల మోహరింపు వంటి వాటితో భారత్ కూడా అందుకు అనుగుణంగా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. దేశ సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, డ్రోన్ల మోహరింపు వంటి వాటితో భారత్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగం ద్వారా శత్రు దేశాల కదలికలను ముందుగానే గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం సాధ్యమవుతోంది.